అందరికీ నమస్కారం. జనసేన ఖాతాలో మరో అద్భుత విజయం వాళ్ళకు దక్కిందండి. ఇది ఇటువంటి విజయం కాదు, మహా విజయం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి మహా అంటే ఒక పావులా సార్లు వచ్చింటాడు, ఒక 25 సార్లు. ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చిండడు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాడు. సినిమా షూటింగులు అవి ఇవి, లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల ఆపరేషన్స్ అవి ఇవి. సో చాలా తక్కువ, ఒక 25 సార్లు వచ్చారు. మంత్రుల పనితీరులో అటవీ శాఖ చివరి స్థానంలో ఉంది అని చెప్పేసి నిన్న మొన్న మనం చూసాం, వార్తలు చూసాం. అవన్నీ కూడా వాస్తవాలే, మనం ఎక్కడ కూడా అబద్ధం చెప్పమండి. మనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఈరోజు ఇంకొక వార్త చూసా, ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది. మంత్రుల పనితీరు నివేదికలు ఇక రహస్యం. అదే జన సైనికుల అద్భుత విజయానికి కారణం. జనసేన ఖాతాలో మరో విజయం. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత రాకూడదు, కాబట్టి ఎవరు పనిచేసినా చేయకపోయినా పనితీరుని బయట పెట్టకూడదు, బహిర్గతం చేయకూడదు. ఎందుకంటే ఇది హెరిటేజ్లో వచ్చిన ఏవైనా రిపోర్ట్లాగా భావించాలి తప్పితే, అంటే వ్యక్తిగత రిపోర్ట్లాగానే భావించాలి తప్పితే ప్రజాస్వామ్యము ప్రజలకు తెలియజేయాలా అనేది ఉండకూడదంట, బయటికి చెప్పకూడదంట. చెప్తే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందంట. కాబట్టి చెప్పరంట. ఏం సొంత ఎస్టేటా ఇది? ఆంధ్రప్రదేశ్ అనేది ఏమన్నా కాన్సారా? బాగా పనిచేసిన వారికి విభిన్న పోస్టింగ్లు. కలెక్టర్ల సదస్సులో సీఎం. ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి అమరావతి. ఇక నుంచి మంత్రుల పెర్ఫార్మెన్స్ను, పనితీరు ఆధారంగా వారికి ఇచ్చే ర్యాంకులను బయట పెట్టవద్దని శుక్రవారం 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంత్రుల ర్యాంకులు ప్రకటిస్తే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అందుకే వారి పెర్ఫార్మెన్స్ వివరాలు బహిర్గతం చేయొద్దన్నారు. కానీ మంత్రుల పనితీరుపై సమీక్షకు మినహాయింపు ఉండదని తెలిపారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తలెత్తకుండా చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లదేనని శాంతి భద్రతలపై రివ్యూ సమయంలో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. బ్యూరోక్రాట్లను రాజకీయాలకు వాడుకుంటారండి. త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తలెత్తకుండా చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు. మేము ఎప్పుడు అదే చెప్తున్నాం కదండి. పోలీసు వ్యవస్థని చెప్పు చేతుల్లోకి తీసుకొని, గతంలో రౌడీజం ఎలా చేసేవాళ్ళు, ఈ ఆకు రౌడీల్ని వాళ్ళని వీళ్ళని పురమాయించి బెదిరించడం ఇన్ని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొత్త పంతాను ఎంచుకున్నారు. అదే ఎర్రబుక్కు రాజ్యాంగంలో ఒక అధ్యాయం ఏంటంటే, పోలీసుల్ని వాడుకొని పోలీసుల చేత చేయకూడని పనులన్నీ చేయిస్తూ నానా రకాలుగా పోలీసుల్ని హింస పెడుతున్నారు. లేదు మేము చెయ్యము అని ఎవరైనా పోలీసులు అంటే, మిమ్మల్ని ఎక్కడికో రిమోట్ ఏరియాలకు ట్రాన్స్ఫర్లు చేస్తాము, మీకు పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు, మీరు వెళ్లాల్సి వస్తుంది, మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళను భయపెట్టడం. వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడము, వాళ్ళను తీసుకెళ్లడము. ఇక్కడ ఒక విచిత్రమైన సంభాషణలు కూడా జరుగుతుంటాయండి. అది చెప్పాలా, నేను ఎప్పుడు చెప్పలేదు, అవసరమే ఉందని. ఇప్పుడు మామూలుగా ఎవరినైనా పట్టుకెళ్తే పోలీసులు వాళ్ళని ఏదైనా అనాలి. తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఇంకా క్యాస్ట్తో కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పోలీసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంట. ఏం చేస్తాం తమ్ముడు, నాకు ఇష్టమే లేదు నిన్ను పిలుచుకొని రావడము, కానీ పైనుంచి ప్రెషరు, ఏం చేయాలి చెప్పండి, మా డ్యూటీ కూడా మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధలు చెప్పుకున్నారంట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అట్లుంది పరిస్థితి రాష్ట్రంలో. ఇక్కడ టాపిక్ అది కాదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు తెలిసండి, ఆయనకు ఏదో కక్ష కోసము, కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాయని ఆయనే చెప్పాడు. అంటే ఎందుకు వచ్చాడో ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ సొంత లాభం కోసం వచ్చాడు. 2014లో పార్టీ పెట్టాడు. ఏదో ఆయనకు అప్పులు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు డబ్బులు ఇస్తానంటే తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవడానికి పార్టీ పెట్టారని అందరూ అంటారు బయట. ఇంకా దాని తర్వాత పాపం ఈ విషయంలో మాత్రం నేను జోక్ చేయట్లేదు, సీరియస్ చెప్తున్నా, జన సైనికుల్ని మెచ్చుకోవాలండి. వాళ్ళే పార్టీని నడిపించారు. వాళ్ళ నాయకుడు ఎప్పుడున్నాడు? అసలు ఆంధ్ర రాష్ట్రంలో లేడు. ఇప్పటికీ స్థానికంగా ఏం కమిటీలు ఉన్నాయి? జిల్లా కమిటీలు ఉన్నాయా, మండల స్థాయి కమిటీలు ఉన్నాయా? ఏమి లేవు వాళ్ళకు. అలా పెట్టకూడదని చెప్పేసి కూడా చంద్రబాబు, లోకేష్ ఏమన్నా పవన్ కళ్యాణ్కు హింట్ ఇస్తాంటారేమో, మనకు తెలియదు. ఇంకా అవన్నీ తెలియననే చెప్పాలి, కానీ తెలుసు అని చెప్పకూడదు. కానీ ఎక్కడ స్థానికంగా వాళ్ళు బలపడాలని పవన్ కళ్యాణ్ చూడట్లేదు. పాపం జన సైనికులే జెండాలు మోస్తూ వాళ్ళ జెండాలతో పాటు వేరే జెండాలు కూడా మోస్తూ ఆ పార్టీని బతికించుకున్నారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ సీజన్డ్ పొలిటీషియన్. ఆయన ప్రజలకు మంచి చేద్దాము అనే తపనతో పార్టీ పెట్టలేదు. చెప్తా, నేను కూడా 100 చెప్తా ఎలక్షన్ల ముందు, ఒకటి ఏదైనా ఫుల్ఫిల్ చేశాడండి. ఆడవాళ్ళ కోసం కొత్త చట్టాలు తీసుకొస్తాడు. ఆడవాళ్ళు ఏదైనా ఇది తట్టుకోలేను అన్నాడు. దాని గురించి ఇంకొక వీడియో చేస్తా, ఈనాడులో వచ్చిన ఆర్టికల్, ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. పవన్ కళ్యాణ్కు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. కారణాలు వెతుకుతాడు,
ఒక్కొక్కసారి మనమే చూస్తాము. ఈ మంత్రివర్గ భేటీకి, క్యాబినెట్ మీటింగ్‌లకు నాకు వెన్నునొప్పి వచ్చిందని వెళ్ళిపోతాడు. లేకపోతే ఏదో నేను కేరళ పోతున్నా అని చెప్పేసి ఆడికి పోయి ఏదో అంటే దేవస్థానాలు చూస్తాడు. లేకపోతే ఇంకా తమిళనాడు పోతాడు. ఏఐడిఎంకే వాళ్ళకు తమిళంలో లెటర్ రాస్తాడు. మళ్ళీ ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ పోవంటే నేను ఆపరేషన్ చేయించుకుంటే నేను పోలేదంటాడు. సో అతనికి రాజకీయాలపైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. బెదిరించమంటే బాగా బెదిరిస్తాడు. ఎగరమంటే ఎగురుతాడు. పొల్లు దండాలు పెట్టమంటే పెడతాడు. మెడలు రుద్దమంటే రుద్దుతాడు. తన్నుతా, కొడతా, సంపుతా, నరుకుతా, చెప్పు చూపిస్తా, ఇట్లాంటి వాటికి సరిపోతాడు తప్పితే ప్రజలకు చేసి చూపిద్దామనే తపన ఉండదు. అందుకనే ఇప్పుడు రహస్యంగా పెట్టాలంట. ఎందుకు? పవన్ కళ్యాణ్కి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హర్ట్ అయింటాడు. సో ఇక నుంచి రహస్యం. ఇప్పుడు మీరు ఒక్కటే చెప్పి ముగిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తి అన్నది మీకే అర్థమవుతుంది. మన ఇండ్లు మనం చక్కగా చూసుకోవాలి కదండి. ఇంట గెలిచి రచ్చ గెలిచాలన్నది సామెత. మీ ఇంట్లో అరవ శ్రీధరు అంటే వాళ్ళ పార్టీలో అరవ శ్రీధర్ ఇంత చండాల పనులు చేసినాడు, ఏం చేస్తామంటే కమిటీ వేస్తామని 4 నెలల నుంచి కాలయాపన చేస్తున్నాడు. కానీ పిఠాపురం వర్మ గారి విషయంలో వెంటనే అతన్ని ఇన్ఛార్జిగా తప్పించాడు. అంటే అలిగింటాడు చంద్రబాబు దగ్గరికి పోయి. నీ ఇంట్లో ఉన్న లొసుగులు నువ్వు కరెక్ట్ చేసుకోకుండా 4 నెలల నుంచి, జనవరిలో వచ్చిందండి ఆ ఇష్యూ, 4 నెలల నుంచి తాత్సారం చేస్తూ పిఠాపురం వర్మ గారు ఏదో ఫ్లెక్సీలో ఫోటో లేదన్నంత మాత్రం పిఠాపురం వర్మని అదే పనిగా అక్కస్తో తీర్చేస్తాడు. మరి నీ ఇంట్లో జరిగేది నువ్వు అంటే ఇంట్లో అంటే మీ పార్టీలో జరిగేది నువ్వు సరి చేసుకోవాలి కదా. లేదు, అది పవన్ కళ్యాణ్ మైండ్ సెట్. ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. మాది ఎట్టన్నా పోయినా పర్వాలేదు, నేను కక్ష అంటే పార్టీ పెట్టింది కూడా ఎవరి మీదనో కక్ష తీర్చుకోవడానికి, ఎవరినో ఏదో చేయడానికి, అంతే తప్ప ప్రజలకు మంచి చేద్దామని కాదు. నిజంగా నీకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ బాధితురాలకు ఏదైనా మంచి చేయొచ్చు కదా. 4 నెలలు సరిపోలేదా అండి వాళ్ళ కమిటీలు ఏవో నిర్ధారణ చేయడానికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని? అసలు దాని గురించి పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. పిఠాపురం వర్మని మాత్రం ఇన్ఛార్జిగా తీసేయించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రజలే ఆలోచన చేయండి.